హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ రియాన్షిక వ్లాగ్స్. ఈరోజు నేను మీకు స్ప్రింగ్ ఆనియన్స్ మసాలా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ నేను స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను, చిన్నగా కట్ చేసి 4 ఎగ్స్ తీసుకున్నాను అండ్ స్ప్రింగ్ ఆనియన్స్, మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక బాండీ పెట్టుకొని బాండీ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను అప్రాక్సిమేట్గా అలా యాడ్ చేశాను. సో ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, ఇప్పుడు మనం జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యే వరకు చేసి కలుపుతూ ఉండాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువగా ఎవరు తినరు, కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. సో మనకి ఇది ఫ్రై అవుతున్న ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను. సో ఇందులో మనం ఏదైతే స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, అవి యాడ్ చేసుకోవాలి. చాలా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే అంత కొంచెం స్మెల్ అనేది వస్తుంది అది. సో ఆ స్మెల్ అనేది పోయే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అండ్ లో ఫ్లేమ్, ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టినాం అనుకోండి అడుగంటుతుంది తొందరగా. సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు అలా ఓపెన్గానే ఉంచాలి, మనం పైన లిడ్ పెట్టకూడదు. తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం లిడ్ అనేది పెట్టాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే కొంచెం లైట్గా ఫ్రై అయినాయి. సో మళ్ళీ అటు ఇటు కలుపుకోవాలి. ఇదేంటంటే కొంచెం టైం టేక్, ఎందుకంటే మనం లీఫీ వెజిటబుల్స్ అన్నీ మనకు ముందుగా వాటర్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో వాటర్ పోయే వరకు మనం ఫ్రై చేయాలి, కొంచెం టైం పడుతుంది కదా. సో ఇది ఇలా ఈ టెక్స్చర్ అనేది వస్తుంది. వాటర్ అంతా ఇంకిపోయింది, ఫ్రై అయ్యేసరికి వాటర్ అంతా పోయింది. సో ఇప్పుడు మనం దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాల్ట్ తగినంత యాడ్ చేసుకోవాలి అండ్ మిర్చి పౌడర్ యాడ్ చేసుకోవాలి, చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. అలా ఒక 1-2 మినిట్స్ తర్వాత అలా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ బాయిల్ చేసుకునే ఎగ్స్ని మనము దాన్ని పీల్ చేసేసుకొని దానిపైన షెల్ తీసేసుకొని ఆ ఎగ్స్కి మనం ఘాట్లు పెట్టుకోవాలి. కొంచెం ఏంటంటే స్పైసీనెస్ కర్రీ అంతా మనకి ఎగ్స్కి పట్టేలాగా ఘాట్లు పెట్టుకొని ఆ స్ప్రింగ్ ఆనియన్స్ ఏదైతే ఉందో ఫ్రై అవుతున్న దాంట్లో మనం ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ మనం ఫ్రై అయ్యేలా ఉంచేసుకోవాలి. ఆ ఎగ్స్ అనేది మనకు ఆ కర్రీలో అంతా మంచి బాగా ఫ్రై అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి పెట్టుకోవాలి. సో తర్వాత చూడండి ఎంత బాగా ఆయిల్ అనేది మనకి పైకి వచ్చేసింది కదా. సో ఎగ్స్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న
మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ మసాలా పేస్ట్ నేను ఎలా ప్రిపేర్ చేశానంటే, ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు అండ్ ఒక ఆనియన్, ఒక గార్లిక్, కొంచెం సాల్ట్, ఒక చిన్న టమాటా తీసుకున్నాను. దాంట్లో కొన్ని లైట్గా వాటర్ యాడ్ చేసుకొని, 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, దాంట్లో లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ అయ్యే వరకు మనము ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఆ మసాలా అనేది దీంట్లో యాడ్ చేస్తాము. చేసిన తర్వాత మనం కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మనము మూత పెట్టేసి పెట్టుకోవాలి. దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఈ స్ప్రింగ్ ఆనియన్ మసాలా ఎగ్ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేస్టీ స్ప్రింగ్ ఆనియన్ కర్రీ ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి.